దేవుడు ఆదికాండంలో అవ్వని శపించినప్పుడు నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును అన్నాడు. అయితే కొందరు అనుకుంటున్నట్టు ఇది శారీరక వాంఛ కాదు. ఇదే పదం దేవుడు కయ్యను విషయంలో వాడడం కూడా మనం చూస్తాం. కయ్యనుతో దేవుడు అంటాడు, పాపము నీ ఎడల వాంఛ కలిగి ఉంది అంటాడు. అంటే పాపము కయ్యనుని లోపరుచుకోవడానికి లేక కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తుంది. అలాగే హవ్వకి కూడా తన భర్త ఎడల వాంఛ కలుగును అంటే తన భర్తపై అధికారం చూపించడానికి, అలాగే అతనిని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తుందని. ఒక్క మాటలో చెప్పాలంటే స్త్రీ కోరిక దేవుడు పురుషునికి ఇచ్చిన శిరసత్వ స్థానాన్ని ఆక్రమించడం అని. అయితే పురుషుడు స్త్రీని మరింత తన అధికారంలో ఉంచుకోవడానికి ప్రయత్నిస్తాడని దేవుడు చెప్పాడు. ఇది దేవుని యొక్క ఆది ప్రణాళిక కాదు, కానీ మనుషులు దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి దేవుడు వారికి ఇచ్చిన స్థానాల్ని వారు గౌరవించలేదు కాబట్టి ఆ పాపానికి పర్యవసానంగా ఈ శాపము స్త్రీ పురుషుల మధ్యకి వచ్చింది. కాబట్టి అప్పటి నుంచి స్త్రీలు పురుషుల అధికారాన్ని ఆక్రమించుకోవాలని, అలాగే పురుషులు స్త్రీలను తమ చెప్పు చేతల్లో పెట్టుకోవాలనే పాపపు ఆలోచనలు కలిగి ఉన్నారు. స్త్రీ తన పురుషునికి విధేయురాలుగా ఉండాలని, పురుషుడు తన స్త్రీని కుటుంబాన్ని ప్రేమించేవాడిగాను, సంరక్షించేవాడిగాను, నడిపించేవాడిగాను ఉండాలని దేవుని కోరిక. ఒకరి మీద ఒకరు అధికారం చూపించుకోవడం, ఒకరి మాట ఒకరు వ్యతిరేకించడం శాపంలో నుండి వచ్చింది. ఇప్పటికీ ఈ శాపం ఈ భూమి మీద రకరకాల పేర్లతో చలామణి అవుతూనే ఉంది.